యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ సమయాన మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని వినక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. సర్వాధికారైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో ప్రభువా, మరి సమయంలో ఈ వాక్యం నాయన నీ దాసుని నోట ఉంచి ప్రభువా, వినబోచినట్టు నా ప్రజలందరినీ కూడా నీ వాక్యము చేత ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. ఈ సమయాన మరి ఆది కాండము మరి గత ఎపిసోడ్లో 15వ అధ్యాయాన్ని మరి అబ్రహాము దేవుడితో మాట్లాడిన విధానాన్ని, అలాగే దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి విధానాన్ని మరి ఆది కాండ 15వ అధ్యాయం మనం చూసుకుంటూ వచ్చాం. మరి ఈ దినాన ఆది కాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. అది 16వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. ఈ ఆది కాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలే మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ అబ్రహాము కుటుంబం కనపడుతుంది. అబ్రహాము భార్య అయినటువంటి శారాయి కనపడుతుంది. తర్వాత ఐగుప్తురాలైనటువంటి ఆగరు కనపడుతుంది. ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క మొదటి 2 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు ఆదికాండములో 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బలపరుస్తూ వచ్చాడు. 15వ అధ్యాయానికి వచ్చినా కూడా ఇంకా బలపరిచాడు, విశ్వాసంలో స్థిరపరిచాడు. 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ తిరిగి వారి యొక్క విశ్వాసం ఏమైంది? అందుకని ఇక్కడ ఆదికాండము 16వ అధ్యాయంలోనే అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహామును శారాయిని ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. ధనవంతులుగా చేశాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు దేవుడు. వారికి కూడా అబ్రహాము ముందుగానే నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తానని చెప్పాడు. మరి 16వ అధ్యాయంలో ఇక్కడ వాక్యం డిఫరెంట్గా కనపడుతుంది మనకి. అబ్రహాము భార్య అయిన శారాయి పిల్లలు కనలేదు అనే మాట కనపడుతుంది. వారు అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నమ్మాడంటే నమ్మాడు, కానీ శారాయికి నమ్మకం కుదరలా. అందుకనే ఈ మాట అనగలిగింది. ఇక్కడ చూడండి, ఆది కాండ 16వ అధ్యాయంలోనే 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఈ మాట చాలా విచారకరమైన మాట. దేవుడు ఎప్పుడు కూడా గర్భఫలం ఇచ్చే దేవుడు ఆయన. కానీ గర్భఫలం ఇవ్వలేదని ఇక్కడ అబ్రహాము భార్య అయినటువంటి శారాయి ఇక్కడ తెలియపరుస్తుంది. వాళ్ళు ప్రభు గురించి మిస్అండర్స్టాండింగ్ చేస్తూ ఉన్నారు. ఎంత ఈ విచారకరమైనటువంటి మాట శారాయి ఇక్కడ నేను చూడండి. ఇక్కడ నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటుంది. ఈరోజు సజీవ లెక్కలో మనం ఉంటున్నాం. మన పిల్లల్ని మనము పోషిస్తున్నాం. భార్యను కూడా మనకు కావలసినటువంటి అన్ని విషయాలు కూడా సవ్యంగా బాధ్యతగా చూసుకుంటూ ముందు కొనసాగుతున్నాం. మనకు కలిగిన దాంట్లో తృప్తిపడుతున్నాం. అయితే శారాయి అన్న మాట ఈరోజు మనం అనగలుగుతున్నామా? శారాయి దేవుని యొక్క మాట పక్కన పెట్టేసి తన సొంత ఆలోచనతో
ఇక్కడ యెహోవా చేసి ఉన్నాడు. ఏం చేసాడు? పిల్లలు కనకుండా చేశాడు. దేవుడు గర్భఫలం ఇస్తానని, వాగ్దాన పుత్రుడిని ఇస్తానని చెప్పి అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము శారయికి చెప్పలేదా? చెప్పుంటాడు కదా! చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఎంత విశ్వాసంలో స్థిరపడి ఉండాలి? ఎన్ని శ్రమలొచ్చినా, బాధలొచ్చినా, నిందలొచ్చినా, అవమానాలొచ్చినా వారు గర్భఫలం కొరకై ఎదురు చూస్తూనే ఉండాలి. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఏకైక దేవుడు ఆయనే గదా! 37 కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును. మనం ఎవరియందు ఆనందించాలంటే యెహోవాని బట్టి, పాత నిబంధన గ్రంథంలో. ఆయన సంతోషిస్తే మన హృదయవాంఛ తీరుస్తాడాయన. అంటే మన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. మరి ఆ విశ్వాసం శారాలో ఏమైంది? యెహోవా పిల్లలు కనకుండా చేశానని ఆమె చెప్తుందే. ఈ మాట మనం వింటున్నప్పుడు మనకెంత బాధాకరంగా ఉంటుంది. అంటూ ఇప్పుడు ఆమె అంటున్నటువంటి మాట చూడండి. ఆదికాండ 16వ అధ్యాయంలోనే 2వ వచనాన్ని మధ్యలో మనం చదువుకుందాం. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము శారాయి మాట వినెను. ఇప్పుడు తన భర్త అయినటువంటి అబ్రాహాముతో శారాయి చెప్తుంది, నీకు వృద్ధాప్యం వస్తుంది, నాకు వృద్ధాప్యం వస్తుంది. సమాజంలో మనకి ఐశ్వర్యం ఉన్నా, ఘనత ఉన్నా, దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టినా మనకు గర్భఫలం ఇంతవరకు దేవుడు ఇవ్వలేదు కదా! అందుకనే ఐగుప్తురాలైనటువంటి హాగరు ఉంది కదా! ఆమె ద్వారా నువ్వేం చేయాలి? ఆమె ద్వారా నువ్వు అక్కడ చెప్పిన మాట చూడండి. ఒక మాట ఉంది. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. అంటే ఎంత దిగజారిపోయింది శారాయి. కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఏమైపోద్ది? ప్రభు మాటకు మించిపోతున్నారు వీళ్ళు. విశ్వాసంలో ఇంకా అధికంగా అవ్వాల్సింది, విశ్వాసంలో ఇంకా స్థిరపడాల్సింది. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయిందంటే ఉన్నంగా సన్నగిల్లిపోతుంది శారాయిలో. అప్పుడు అంటుంది, మన దగ్గర దాస్యం ఉంది కదా, ఐగుప్తురాలైనట్టు ఆగరు ఉంది, ఆమె నిన్ను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఎప్పుడైతే శారాయి తన భర్త అయినటువంటి అబ్రాహాముకి ఈ మాట చెప్పిందో, అక్కడ రాస్తాడు మాట, అబ్రాహాము శారా మాట వినెను. అంటే భార్య మాట వినవచ్చు, కానీ అన్నిట్లో కాదు, అది కొన్నిట్లో, అది మంచిలోనే. అబ్రాహాం కూడా ఏకీపించాడు. అబ్రాహాం మనసులోకి ఏం వచ్చి ఉంటుంది ఇప్పుడు చెప్పండి? మరి నిజమే కదా, నాకు వృద్ధాప్యం వచ్చింది, నా భార్యకు వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటివరకు పిల్లలు లేరు, పోనీ ఐగుప్తులైనటువంటి ఆగరు ఉంది కదా, ఆమె ద్వారా నాకు సంతానం కలగవచ్చు అనే ఉద్దేశం కలిగి అబ్రహాం కూడా శారా మాట వినేసాడు. అది అక్కడ జరిగిన సందర్భం. చూడండి 3వ వచనం ఈ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా దేవునికి ఆశీర్వాదం తీసుకుందాం. చూడండి ఆ మాట కూడా, ఆదికాండం 16వ అధ్యాయంలోనే 3వ వచనం. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలు తీసుకుని తన పెనివిటైనటువంటి అబ్రాహాము భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. ఇక్కడ ఒక మాట చూడండి, అక్కడ ఆ 3వ వచనంలో, కాబట్టి అబ్రాహాము కనాను దేశములో అని రాయబడింది. ఇక్కడ కనాను దేశంలో ఉన్నాడు. కనాను దేశంలో ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ 3వ వచనంలో చూస్తే 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అని రాశాడు. ఇక్కడ కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు దేవుని కొరకై కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగితే సంతానం ఇవ్వడా? ఇస్తాడాయన.
ఆల్రెడీ ఆయన అబ్రహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే కదా, నీ గర్భవాసంలో పుట్టినవాడే నీకు వారసుడని చెప్పాడు కదా ఇస్సాకుని. కానీ ఇంతగా చెప్పినా కానీ అబ్రహాము దేవుని మాట పక్కన పెట్టి తన భార్యైన శారాయి మాట విని హాగర్‌ని పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ. అదే జరిగింది అక్కడ సందర్భం. చూడండి, 10 ఏళ్ళు కాపురం తర్వాత అబ్రహాం ఎక్కడికొచ్చాడు? భార్యైన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైనటువంటి అబ్రహాం భార్యగా ఉండినట్టు అతనికి ఇచ్చెను. అబ్రహాము కల్దీయ దేశంలో ఊరిలో పుట్టాడని మనం గత ఎపిసోడ్‌లో చూసాం. అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చాడు. కనాను దేశం తిప్పాడు. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడికి. 10 ఏళ్ళు కాపురం ఉండి అక్కడ హాగరు ఉంది, ఐగుప్తురాలు హాగరు ఉంది దాసిగా. తర్వాత అబ్రహాం భార్యైన శారాయి ఉంది. ఈ ముగ్గురు కనపడుతున్నారు ఈ ప్యాసేజ్‌లో. ఈ యొక్క వాక్యం వింటే మనము ఎంతవరకు దేవునిలో మనం లోబడి ఉంటున్నాం? విశ్వాసులు తండ్రి అబ్రహామును చెప్పుకుంటున్నాం. ఆయన తన భార్య అయిన శారాయి మాట విన్నాడు కదా, విని హాగర్‌ని వివాహం చేసుకుంటాడు. సమయం లేదు కాబట్టి ఈ వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. తల ఉంచుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా. నీ దాసుని నోట ప్రభువా మీరు పలికిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, అబ్రహాం యొక్క కుటుంబంలో ప్రభువా సంతానం లేని పలు సందర్భాలలో వారి సొంత ఆలోచన తన భార్య అయిన శారాయికి ఇచ్చిన ఆలోచన బట్టి అది సరైనది కాదని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరిచ్చే ఆలోచన, మీరిచ్చే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని విశ్వాసం బలపరచమని, అబ్రాహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నిలిచి ఉండటకు సహాయం చేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసమును మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.